హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి మనం చెప్తున్నాం, ఆయన జాతీయ నాయకుడు. ఒక ప్రాంతంతోనో ఒక కులంతోనో పవన్ కళ్యాణ్ గారిని చిన్నపుచ్చాలని ప్రయత్నం చేసే శక్తిని మధ్య ఎక్కువయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్లో కాపు కుల నాయకులందరూ కూడా ఆయన కాపు కాపు అనే ముద్ర వేసి ఆయన ఏదో ఒక కులానికి కట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ లేక అనుచరులు ఉన్నారో ఒకసారి మనం చూద్దాం. మనతో పాటు ఉన్నారు గబ్బర్ సింగ్ సాయి గారు. సో ఆయన ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్ మనం చూసాం. ఆయనది పక్కా తెలంగాణ, పక్కా లోకల్. అంతేనా? అంతేనా. నమస్కారం అన్న. ముందు మీ కిరణ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీ ఛానల్లో ఇంత ముందుకే రావాలని ఈరోజు మా పవన్ కళ్యాణ్ సార్, నేను ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా కూడా ప్రశ్నిస్తే 100% ముందు నేను ఉంటుండే. అలాగా మా తెలంగాణలో కూడా మా పవన్ కళ్యాణ్కి ఈ విధంగా అవుతుందని అయితే అనుకోలేదు. మీరు అడుగురన్నా మా పవన్ కళ్యాణ్ కోసం కంపల్సరీ ప్రతి దానికి జవాబు. అదే అంటే ఆంధ్రలో మీకు ఎట్లా ఆతిథ్యం వచ్చిందో తెలంగాణలో కూడా చాలా మంది అంట్లానే ఆతిథ్యం, అంతకు మించిన ఆతిథ్యం ఆంధ్ర వాళ్ళు కూడా ఇస్తారు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి భేదభావం లేదన్న. డెఫినెట్ తెలంగాణ ప్రజలు దిల్దారు ఉంటారు. కరెక్ట్ అండి. అస్సలు కల్మషం లేని వాళ్ళు తెలంగాణ ప్రజలు అని చెప్పాలంటే నేను 100% చెప్తా. నేను ఆంధ్రప్రదేశ్ 2019లో పవన్ కళ్యాణ్ సార్ 2 జాలు ఓడిపోయింది కదా. ఇక్కడ కూడా 10 మందిలో పవన్ కళ్యాణ్ సార్ కూడా ఇక్కడ కూడా అప్పుడు ఓటు ఇక్కడనే ఉండే సార్ది. 10 మందిలో పవన్ కళ్యాణ్ సార్ని ఇక్కడ ఇట్లా పోటీ చేస్తే తెలంగాణలో భారీ మెజార్టీతో గెలిపించుకుంటుండేనా. ఆ రోజు 2019లో ఎంతమంది చెప్పారు అన్న నాకు అన్న, మీ ఆంధ్రోళ్ళు ఎందుకని ఇట్లా చేశారు, ఎలా ఓడిస్తారు, మా తెలంగాణలో పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా మేము గెలిపించుకునే వాళ్ళమని ఎంతో మంది నాతో అన్నారు. నేను అంటున్నా, చాలా అంటే మీరు నమ్మకపోండి, 2 జాలన్నా 1 జాలన్నా గెలుస్తారు అనుకున్నాము. 2 జాలలో ఓడిపోయినాక ఒక ఫ్రెండ్ ఫామ్ హౌస్కి వెళ్ళి ఫుల్ బాటిల్ తాగి వారం రోజులు వేసానన్న పవన్ కళ్యాణ్ సార్. 2 జాల ఇట్లా, ఎందుకంటే మేము డోర్ టు డోర్ పోతే మా కాపన్నా, మా చుట్టమన్నా, మా ఓడన్నా, మీరు చెప్పే అవసరం లేదన్నా, మేము 100% పవన్ కళ్యాణ్కి వేస్తాం సార్, మీరు అట్లా చెప్పకన్నా అంత నమ్మకం ఇచ్చినప్పుడు నమ్మ కాపు అమ్మాయి అని ఏం చూడ మంచి వ్యక్తి కోసం మేము కూడా వచ్చి అడుగుతున్నాం కదా, దండం పెడతాము. మీరు అందరినీ చూశారు, ఒక్కపారి పవన్ కళ్యాణ్ చూడండి అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అంత నమ్మకం ఇచ్చినప్పుడు అయితే తర్వాత అవన్నీ గుర్తు చేసుకుంటా ఫామ్ హౌస్ అయితే ఏడ్చేసాను. ఇదే పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తే ఆయన ఊకోసా ఏం కాదు, మనం 100% ముందుకు వెళ్తాము, ఇవన్నీ మనం పార్టీ ముగియం అది అంటే నమ్మకంతో వారం రోజులు అయితే చాలా బాధపడ్డాను. అన్న, నువ్వు అనుకున్నావు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా యాక్టివ్గా ఉండాలని నువ్వు ఎప్పుడైనా ఆశించావా? ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలో పార్టీ పెట్టాడన్నా, తెలంగాణలో యాక్టివ్ ఉన్నాడన్నా, తెలంగాణ ప్రతి దాంట్లో ప్రశ్నించాడన్నా. తెలంగాణలో ఇదే మన సరునార్ కట్టకడ పక్కకు లంబాడి తానాలో ఉన్నది. లంబాడి తానాలో ఒక ఆర్ఎంఏ అమ్మాయిది రేపు చేస్తే ఏ గవర్నమెంట్ రాలేనా, ఇదే కాంగ్రెస్ రాలే, బీజేపీ రాలే, ఇదే టిఆర్ఎస్ రాలేదు. పవన్ కళ్యాణ్ పోయి ఆ అమ్మాయికి మద్దతు చేస్తే చాలా మంది ఆయనకు ఫండ్ లాంటి వాళ్ళు ధైర్యం ఇచ్చింది పవన్ కళ్యాణ్ సార్. ఆయన ఓన్ గా ఆయన ఒక అమౌంట్ ఇచ్చాడు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ ప్రతి దాంట్లో ప్రశ్నించాడు. ప్రతి దాంట్లో ఇక్కడ తుఫాన్ వస్తే ఆయన జోల చెమట ఆయన సినిమా డబ్బులు, ఆయన సొంత డబ్బులు ₹1 కోటి గవర్నమెంట్ కి ఇచ్చారన్నా. అవును, కరెక్ట్. అదే విధంగా ఎవరన్నా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంటే ఆంధ్రప్రదేశ్ బాగా చేసుకోవాలని అని అంటారు. ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఆయన సొంతం ఏదైనా ఖర్చు పెట్టాలని. టీటీలో తిరుపతి డబ్బులు ఇక్కడ వచ్చి ఆంధ్రాన్ని తెలంగాణ చూడకుండా కొండగట్టులో ఒక భక్తిగా దేవునితో సొంతంగా ప్రేమతో అలా పోతే ఒక వారాది పూజ మంచిగా అయినా మేము ఈరోజు 21, 22 గెలిచినాము, ఈరోజు గవర్నమెంట్ వచ్చిందని చెప్పి నేను తెలంగాణకి ఏమైనా చేయాలని చెప్పి 35 కోట్లు కొండగట్టుకి ఇచ్చాడన్న. అక్కడ మాలలు వేసుకుంటే ఒక్కొక్కరు చాలా మంది బాధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ దాని దృష్టికి తీసుకెళ్లారు. ఒక షెడ్ లేదు, ఒక వాటర్ లేదు, ఏం లేదు అంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ నిధులు ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎక్కువ టాక్సీ డబ్బులు ఉన్నాయి. కేసీఆర్ గారు 2 సార్లు చెప్పారు కొండగట్టుకి ఏదో చేయలేదు, ఆయన అనడమే చేయలేదు. అలాగా పవన్ కళ్యాణ్ సార్ అనుకున్నది ఏది అనుకున్నా చేసి చూపెట్టాడన్న. ఇక్కడ ఏందనంటే ఇంకొకటి యాక్టివ్ గానే ఉన్నాడు ఇక్కడ, కాకపోతే అక్కడ రాజకీయాల్లో ఉన్నాడు, ఇక్కడ సమాజ సేవ చేస్తున్నట్టుగా ప్రజల కోసం ఉన్నాడు. ఇక్కడ ఈ రోజు తమిళనాడులో విజయ్ గారు ఎలా విన్ అవుతారో పవన్ కళ్యాణ్ ఫుల్ నమ్మకం ఉండే ఆంధ్రప్రదేశ్ మీద. 100% నేను సీఎం గా గెలుస్తాను, సీఎంకి ఏమైనా చేద్దాము. ఆయన ఒక సినిమా చేస్తే 100 నుంచి 150 కోట్లు వస్తుంది, అది వదులుకొని
నీ సేవ చేయడానికి వస్తున్నాడు, నీ ఆంధ్రప్రదేశ్ బాగా చేయాలనుకున్నాడు. ముందు ఉన్న గవర్నమెంట్లన్నీ 30 సంవత్సరాలు వెనుక తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ ఏమో చేస్తే 100% ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని చెప్పి మేము కూడా ఇక్కడ బెంగళూరుకి అక్కడికి ప్రతి ఒక్క రాష్ట్రంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ మలుపు ₹1 పవన్ కళ్యాణ్ ఆశించలే. ₹1 అరే ఈ రోజు మాకు అన్నం పెట్టలేదు నేను ఎప్పుడు ఆశించలేదు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఇల్లు, ఏ ఇంటికి పోయినా పవన్ కళ్యాణ్ పేరు చెప్తే మాకు అన్నం పెట్టిన అంత నమ్మకంతో పవన్ కళ్యాణ్ 100% సీఎం ఇప్పుడు ఇంత మీరే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆల్రెడీ యాక్టివ్ గా ఉన్నారు, ఇన్ని పనులు చేశారని చెప్తున్నారు కదా. మరి ఎందుకు తెలంగాణలో అన్ని పార్టీలు గజ వణికిపోతున్నాయి? ఏంటి పవన్ కళ్యాణ్ గారు సభ పెడితే ఏదో అది జరిగిపోద్దా? సభ పెట్టుకోవడానికి ఆయన హక్కు లేదా, అర్హత లేదా? అన్నా, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీ పెట్టినప్పటి నుంచి మా శంకర్ గౌడ్కి, ఇదే మన రామ్తాలు అన్నకు, వీళ్ళందరికీ ఏదైనా సరే గవర్నమెంట్ ఇలా చేస్తారు అలా చేస్తారు అని ఇరవై పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకొస్తే ఆగు మనం ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి. ఈ రోజు కూటమితో మా పవన్ కళ్యాణ్ అక్కడ డిప్యూటీ సీఎం. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ సార్ ఆ తెలంగాణకు వచ్చి ఎవరితో రేవంత్ రెడ్డితో నిష్ఠూరం లేడు, ఇక్కడ కేసీఆర్ తో నిష్ఠూరం లేడు, ఎవరితో వాళ్ళు ఇంతవరకు ప్రశ్నించలేదు. ప్లస్ సేమ్ మాకు ఉన్న శంకర్ గౌడ్ రామ్తాల్ గిలాన్న కూడా ఏ గవర్నమెంట్ ఇంతవరకు ఏమనలేదు. ఆ పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడ గెలిచి నేను ఇక్కడ సీఎం అవుతా, మా శంకర్ గౌడ్ నీకు సీఎం చేస్తా, నేను ఆ విధంగా కూడా నేను ఇంతవరకు పవన్ కళ్యాణ్ సార్కి అన్న శంకర్ గౌడ్ని అడుగుతాను, అన్న ఇక్కడ ఈ విధంగా ఉన్నదన్న మనం కేసీఆర్ ప్రశ్నించామంటే సాయి ఆగు అంటుండే. మొన్నటిగా మన శ్రీనివాస్ యాదవ్ అని ఇక్కడ అంబర్పేటలో ఉంటాడు. అసలుకి పవన్ కళ్యాణ్ ఆయనకు సంబంధమే లేదు. పవన్ కళ్యాణ్ వాళ్ళు ఆయన యాదవ్ అక్కడ మీటింగ్ పెట్టి బీసీ మీటింగ్, ఆ బీసీ మీటింగ్ పవన్ కళ్యాణ్ సంబంధమే లేదు. పవన్ కళ్యాణ్ ఎట్లా పడితే అట్లా తిట్టాడు. నడన్న శంకర్ అన్న పోదాం అని ఇల్లు కుట్టం చేద్దాం, లేదా దానికి అరెస్ట్ వారెంట్ ఏదైనా చేద్దామని అంటే అప్పుడు కూడా రాలేదు. మేము జనసేనలో కామోష్ ఉన్నామన్నా. ఈ రోజు 100% మా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 2029లో 100% ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్నాము. ఈసారి ఇప్పుడు వచ్చిన కార్పొరేటర్ ఎలక్షన్ కూడా పోటీ చేస్తున్నాము. వాళ్ళే తెచ్చుకున్నారు, పవన్ కళ్యాణ్ గెలికి వాళ్ళే తెచ్చుకున్నారు. ఎందుకు భయపడుతున్నాయా వద్దంటున్నాయా? నిజంగా పోసుకుంటారన్న పవన్ కళ్యాణ్ సార్ చూస్తే ఆయన చేసిన సమైక ధర్మం కోసం మాట్లాడుతూ ఉత్సాహ పోసుకుంటున్నారు వాళ్ళు. సనాతన ధర్మం కోసము వాళ్ళు పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడతాడు, సనాతన ధర్మం కొట్లాడతాడు. మీ కాంగ్రెస్ లో అయినా బీఆర్ఎస్ అయినా ఓన్లీ బీజేపీకి సమైక ధర్మం కోసం వాళ్ళు కొట్లాడతారు. సీఎం పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే, ఏ సీఎం అయినా ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వమను, ఇట్లా సమైక సనాతన ధర్మం కోసం కొట్లాడతామని చెప్పి ఎవరైనా అనుమని చెప్పి ఒక్కో చెప్పలేదు. ఎందుకంటే నా ఓట్లు పోతాయని. మా పవన్ కళ్యాణ్ సార్ అలాంటి భయం లేదు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు. సో సాయి గారు లాగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు. ప్రాంతంతో ఆయన చూడరు, ఆయన హృదయంతో ఆయన చూస్తారు, ఆయన వ్యక్తిత్వంతో ఆయన కొలుస్తారు. ఆయన ప్రాంతం, కులం, మతం ఆయనకు అంటవు. ఆయన ఒక జాతీయ స్థాయి నాయకుడు కాబట్టి, అందరి వాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలోకి రావాలి, పోటీ చేయాలి, ఆయన నేతృత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడాలని సాయి గారు లాంటి అనేక మంది కోరుకుంటా ఉన్నారు. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో కొత్త చరిత్ర తెలంగాణలో లిఖించబడుతుందా మనం వెయిట్ చేసి చూడాలి. నమస్కారం. థ్యాంక్ యూ.